హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మంచి కళ, పీడ కళ అనే కథ చెప్పుకుందాం. పూర్వం మగధ సామ్రాజ్యాన్ని అశోక చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా వర్ధిల్లుతూ ఉండేది. రాజ్యంలో ప్రజలు కూడా ఎంతో దయగలిగి లేని వారికి సాయం చేస్తూ జీవించేవారు. అదే దేశంలో అంతటికీ విరుద్ధంగా ఒక ధనికుడు ఉండేవాడు. అతను గొప్ప లోభి. ఎంత పిసినారంటే పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే వాళ్ళు తన డబ్బంతా పంచుకుపోతారనే భయంతో బ్రహ్మచారిగా జీవిస్తూ వంట చేయడానికి మాత్రం కేవలం ఒక నౌకరును మాత్రం పెట్టుకున్నాడు. అలాగని తను కడుపు నిండా తినేవాడు కాదు, ఆ నౌకరును కూడా తిననిచ్చేవాడు కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకసారి సంవత్సరాది పండగ వచ్చింది. నౌకరు యజమానికి తెలియకుండా రకరకాల పిండి వంటలు చేశాడు. కేవలం తనకొక్కడికి మాత్రమే చేసుకోకుండా యజమానికి కూడా సరిపోయేలా చేశాడు. అయితే భోజనం ముందు కూర్చొని ఈ పిండి వంటలన్నీ చూసేసరికి యజమానికి గుండె పగిలినంత పనైంది. ఎందుకురా ఇవన్నీ చేశావు అని ఎంతో కోపంగా అడిగాడు. ఉగాది పండగ కదండి, ఏడాదికి ఒక్కరోజైనా మనం కడుపు నిండా భోజనం చేద్దామండి అని జవాబిచ్చాడు నౌకరు. నిజమే నిజమే అంటూ యజమాని వాడు చేసిన వంటలో 35% పైగా బలవంతాన తినేశాడు. అంత రుచిగల పదార్థాలు తాను తినకపోతే తన నౌకరు తినేస్తాడని ఆయనకు బెంగ పట్టుకుంది. అయితే ఎంత ఎక్కువగా తిన్నా, ఎంత పొట్ట పగిలిపోయేలా తిన్నా జిలేబీ వంటకం ఒక్కటి మాత్రం మిగిలిపోయింది. యజమాని పరిస్థితి చూడబోతే ఆయన పొట్టలో ఇంకా కనీసం దారం పోచ పట్టేంత సందు కూడా లేదు. అందుచేత ఆ జిలేబీ కాస్త నౌకరు తినకుండా ఉండాలనే ఉద్దేశంతో యజమాని, ఒరేయ్, ఈ జిలేబీ రాత్రికి గాని పాకంలో బాగా ఊరదు. రాత్రి దాకా దాన్ని తినకు. రాత్రి మనిద్దరం కలిసి తిందాం, సరేనా అన్నాడు. సరేనండి, రాత్రికే తిందామండి అని బదులిచ్చాడు నౌకరు. కానీ పగలు తిన్న తిండితో ఆ యజమానికి రాత్రి కూడా అసలు ఏమాత్రం ఆకలి కాలేదు. అందుకని ఆయన నౌకరుతో ఇలా చెప్పాడు. ఒరేయ్, ఈ జిలేబీని మనం ఈ పూట కూడా అస్సలు ముట్టుకోవద్దు. ఎందుకంటే ఇవాళ సంవత్సరాది కదా, ఉగాది పర్వదినం. ఈ రాత్రి మనిద్దరిలో ఎవరికి మంచి కల వస్తే వాళ్లకు రేపు ఈ జిలేబీ బహుమానం అన్నాడు. సరే అండి, మీ ఇష్టం, మీరు చెప్పినట్టే కానివ్వండి అన్నాడు నౌకరు. ఈ రాత్రికి ఆ జిలేబీని నౌకరు నోట పడకుండా చేస్తే రేపొద్దున్న తనకు కరకరా ఆకలి పుట్టుకొస్తుందని, మంచి కల వచ్చిందని చెప్పి తానే ఆ జిలేబీని కూడా తినేయొచ్చునని అనుకుని యజమాని వెళ్ళి పడుకొని నిద్రపోయాడు. యజమాని గొరక చెవిలో పడగానే ఆ నౌకరు వంట ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి జిలేబీ మొత్తం తినేసి పాకం మొత్తం తాగేసి తాను కూడా వెళ్ళి పడుకున్నాడు. మర్నాడు నిద్రలేచేసరికి యజమానికి మామూలుగానే ఆకలి అయినట్టు తోచింది. వెంటనే ఆయన తన నౌకరును పిలిపించాడు. ఎరా, రాత్రి నీకేం కల వచ్చిందేంటి అని అడిగాడు. అయ్యో, ఎందుకు అడుగుతారులేండి, నాకొచ్చింది ఒట్టి పీడకల అన్నాడు నౌకరు. యజమాని ఆనందించాడు. నాకెంత గొప్ప కల వచ్చిందో తెలుసా? రాజుగారు నాకు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి పట్టాభిషేకం చేశారట. పక్కన రాజుగారి దాసీలు నాకు వింజామరలు వేస్తున్నారు. కొలువు తీరి ఉంది. ఎదుటుగా నా అందమైన నాట్యగత్తెలు నాట్యం చేస్తున్నారు. అప్పో, ఎంత వైభవంగా ఉందని! ఇంతకీ నీకు ఏం కల వచ్చిందో నువ్వు చెప్పలేదు కాదు అన్నాడు. వెంటనే నౌకరు దిగాలుగా మొహం పెట్టాడు. అయ్యా, నేనలా కన్ను మూశానో లేదో, కాళికా మహాదేవి గభీల్మని నా ఎదుట దూకింది. సింహగర్జనలు చేసింది. ఒరేయ్, వంట ఇంట్లో ఉన్న జిలేబీని వెంటనే తింటావా,
లేకపోతే నీ పీక నులిమి చంపేయనా? ఇప్పుడే వెళ్ళి తినకపోతే నిన్ను వెంటనే చంపేస్తాను అని అదరగొట్టింది. ఆ వెంటనే నాకు ముచ్చెమటలు పోశాయి. అమ్మా! నన్ను నువ్వు ఇరకాటంలో పడేశావు. ఆ జిలేబీలు నేను తినకూడనివి. నా యజమానికి నాకు ఒక ఒడంబడిక కుదిరింది. మా ఇద్దరిలో ఈ రోజు రాత్రి ఎవరికి మంచి కల వస్తే వారు ఉదయమే లేచి ఆ జిలేబీలు తినాలి. కనుక నన్ను బలవంతం చేయక వదిలిపెట్టు. లేకపోతే నా యజమాని ముందర నేను మాట తప్పిన వాడనవుతాను. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని ఆమెను ప్రార్థించాను. కానీ కాళికా అమ్మవారు నన్ను ఏ మాత్రం వదలనే లేదు. వెంటనే వంటగదిలోకి వెళ్ళి జిలేబీలన్నీ ఈ క్షణమే తింటావా? లేకపోతే నేను నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి ఇక్కడే విరుచుకొని తినేయమంటావా? అని ఉగ్రురాలై నా మీదకి రావడం మొదలుపెట్టింది. ప్రాణం మీద ఉన్న తీపి వల్ల వంటగదిలోకి వెళ్ళి ఆ జిలేబీలను తినక తప్పింది కాదు అన్నాడు. యజమాని ఉగ్రుడైపోయాడు. కాళికా అమ్మవారు అంత గొడవ చేస్తే పక్క గదిలో నిద్రపోతున్న నాకు కొంచెం కూడా వినపడదా? అయినా నువ్వు ఒక్క కేక పెడితే నీ రక్షణ కోసం వచ్చేవాణ్ణి. పిలవకపోయావు కదరా దరిద్రుడా అని ఎంతో ప్రేమ ఒలుకపోస్తున్నట్టు నటించాడు ఆ యజమాని. అప్పుడు ఆ నౌకరు నవ్వుతూ, నాకా మాత్రం తెలియదా అండి? నేను కూడా తమరిని పిలుద్దామని చూశాను. కానీ తమరు ఎక్కడో రాజాస్థానంలో మంత్రుల మధ్య పట్టపుదేవి పక్కన నృత్య వినోదాలు చూస్తూ సింహాసనం మీద దర్జాగా కూర్చొని ఉన్నారు. నన్ను మీ రాజభటులు అసలు మీ దగ్గరకే రానివ్వలేదు అన్నాడు. యజమాని నౌకరు యుక్తికి సిగ్గుపడి తల వంచుకున్నాడు. ఆ జిలేబీలు తినేసినందుకు ఆ పనివాణ్ణి ఏమీ అనలేదు. ఆశ్చర్యకరంగా ఆ రోజు నుంచి ఆ యజమాని తన పిసినారితనాన్ని కూడా వదిలేశాడు. తనకు ఉన్నదాంట్లో సమృద్ధిగా తినడం మొదలుపెట్టాడు. తను తినడమే కాకుండా ఆ వంటవాణ్ణి కూడా తిననిచ్చేవాడు. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఆ తర్వాత ఒకరోజు అతనికి పెళ్లి మీద కూడా సదభిప్రాయం ఏర్పడింది. తనకు తెలిసిన వాళ్ళలో ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఆణిముత్యాల్లాంటి 2 పిల్లలు పుట్టారు. వారిద్దరికీ పిసినారితనం కనీసం దగ్గరికి కూడా రానీయకుండా పెంచాడు ఈ ధనికుడు. వారు పెద్దవారై ఎంతో గొప్ప ప్రయోజకులై తల్లిదండ్రులని సంతోషపెట్టారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.